హలో ఫ్రెండ్స్, మెట్రో వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు ఇండియా మరి ఇంగ్లాండ్ మధ్యలో ఫస్ట్ వన్డే సిరీస్ బర్మింగంలో ఇంతకుముందు స్టార్ట్ అయింది. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిందండి. అండ్ నౌ ప్లే ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. దెన్ ఐ విల్ అప్డేట్ యూ. ఇక్కడ మేము ఇక క్రికెట్ ప్రేమ్ కన్నా చూడండి, ఇంగ్లాండ్ 258 స్కోర్ చేసిందండి. చెప్పండి మీరు, ఇండియా చేతిగా 100% చేంజ్ చేస్తది, ఈజీ చేంజ్ చేస్తది. విరాట్ కోహ్లీ ఇస్ ఇన్ ద టీమ్. సో ఎవరి కోసం వచ్చారు? విరాట్ కోహ్లీ కోసం వచ్చారా? జస్ట్ బుమ్రా కోసం వచ్చారా? టీమ్ ఇండియా కోసం వచ్చాం, ఇండియా కోసం వచ్చాం. మరియు ఈ మ్యాచ్లో ముందుట వికెట్లు చాలా తొందర పడిపోయినాయి. 60 ఫర్ 10 overs 60 పోయా. దాని తర్వాత మళ్ళీ 258 పెద్ద స్కోరు. దాని గురించి చెప్తారా ఏమన్నా? ఈజీ ఏం కాదు, గెలుస్తది. 500 ఉన్న చేసేస్తుంది ఇండియా. మధ్యలో డాసన్ రూట్ చాలా చక్కటి పార్ట్నర్షిప్ కల్పించారు. మన వారు వికెట్ల కోసం ట్రై చేశారు, బట్ అప్పుడు మనకు మధ్యలో వికెట్ పడలేదు స్టార్టింగ్. బట్ వీ హ్యాడ్ అ గుడ్ స్టార్ట్, బట్ వీ కాంట్ కంటిన్యూ దట్. సో we hope so our openers gonna bat very well, so we can get and achieve the target easy. రోహిత్ శర్మ ఆ విరాట్ కోహ్లీ ఆ శుభ్మన్ గిల్ ఎవరు బ్యాటింగ్ చేస్తారు అనుకుంటున్నారు? I'm a diehard Virat fan. శ్రేయస్ అయ్యర్ శేష్ ఉన్నాడు ఇందులో. శుభ్మన్ గిల్. Yeah, I'm a diehard fan of Virat, so obviously విరాట్ కోహ్లీ బాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సన్నీ డే అయింది, మళ్ళీ ఇప్పుడు ఎండ కూడా బాగుంది. ఇది కండిషన్స్ మనకు చాలా ఫేవరబుల్. మనకు సన్నీ కండిషన్స్ వచ్చి చాలా ఫేవరబుల్, ఎందుకంటే మన ఇండియాకు ఇక్కడ వెదర్ కి చాలా డిఫరెంట్ ఉండేది. కానీ రైట్ నౌ ఇది మనకు సిమిలర్ వెదర్ ఉండడం వల్ల మన వాళ్ళు చాలా స్టార్టింగ్ లో బంతితో చాలా చక్కగా ప్రారంభించారు ఆటను. సో హోప్ మన బ్యాట్స్మెన్స్ కూడా మన ఇండియా పిచ్ లానే ఆడతారని కోరుకుంటున్నాం. కానీ పిచ్ లో చాలా బౌన్స్ ఉంది. సో హోప్ సో. స్పిన్ కూడా బాగున్నాయి. స్పీడ్ లో కూడా అక్షర్ పటేల్ 4 వికెట్లు తీశాడు. లాస్ట్ కి వచ్చి చాలా బాగా వేసాడు. మన జోఫ్రా ఆర్చర్ వాళ్ళందరిని అవుట్ చేశాడు. సో హోప్ సో. చూద్దాం. దెన్ ఐ విల్ మీట్ యు అగైన్ ఆఫ్టర్ ద కంప్లీటింగ్ మ్యాచ్. హోప్ ఇండియా షుడ్ విన్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఐర్లాండ్ తోటి ఓడిపోయాము, మళ్ళీ 22 ఓడిపోయాము. కానీ మళ్ళీ ఒక మంచి వార్త ఏంటంటే నిన్న లార్డ్స్ లో మనం ఐర్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఓడిపోయిన మ్యాచ్లకు ఇప్పుడు మీ మోడీలో మన ఇండియా సమాధానం ఇస్తుంది. అట్లేగా పట్ల పక్కా చాలా వెరీ గుడ్. అండ్ దట్స్ ద స్పిరిట్ వి వాంట్. అండ్ ఇలాంటి పరిస్థితి ఇక్కడ మన హైదరాబాద్ ఇంకో లాస్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు నిన్న మనం లేడీస్ ఉమెన్స్ టీం గెలిచేయాలి టెస్ట్ టీం. మన స్మృతి మందాన యశికా భాటియా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. అదిగాక క్రాంతి గౌడ్ కూడా చాలా చక్కటి బౌలింగ్ వేసి తన నేమ్ ని మన లార్డ్స్ హానర్ బోర్డులో రప్పించుకుంది. యశికా భాటియా కూడా చాలా చక్కటి 100 చేసింది. కానీ మనం మర్చిపోయింది ఏంటంటే స్మృతి మందాన 2 innings లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. 250 స్కోర్ చేసింది మన కోసం. సో అలానే వికెట్ కీపర్ మన రీచా ఘోష్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేసింది. సో హోప్ సో ద ఉమెన్స్ క్రికెట్ టీం కూడా అంచులంచెలుగా ఎదుగుతుంది మెన్స్ టీం లాగానే. మేము లాస్ట్ టైం మన వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు మాంచెస్టర్లో జరిగినప్పుడు కూడా వెళ్ళాం, చాలా చక్కగా ఆడారు. వీళ్ళండి మన క్రికెట్ ప్రేమికులు. మన ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువారు, హైదరాబాద్, కరీంనగర్, కరీంనగర్, వరంగల్, మాది కరీంనగర్, హుజరాబాద్ వీణవంక, వరంగల్ ములుగు, మాది వీణవంక. చూడండి ఇక్కడ నుంచి వీరు ఎంతో స్పిరిట్తో మన ఇండియా గెలవాలని ఇంత ఎండలో కూడా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ అండ్ ఇండియా విల్ విన్. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే 2020 మనం ఓడిపోయాము, అందుకని ఇప్పుడు అట్లేక బద్లా అని అంటున్నారు. చూద్దాం మరి. మోకా ఆ జాయేగా ఫిర్.